ఇంట్లో అందరూ చిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా అమ్మ నాతో ఎలా ఉండేదో నాకు తెలుసు. నేను హట్ అయ్యేటట్టు ఏదీ మాట్లాడదు. వేరే వాళ్ళు నన్ను హట్ చేసినా ఊరుకోదు. అలాంటిది ఇప్పుడు అమ్మ కూడా నాతో అదోలా మాట్లాడుతుంది. ప్రతి దానికి నిష్ఠూరపోతుంది. మొన్న మా అంకుల్ ఇంటికి వెళ్ళానని ఒక గొడవ. ఇప్పుడేమో ఇక్కడ మా చెల్లెలు గొడవ చేస్తుంటే సైలెంట్గా ఉండిపోయింది. ఇవాళ శృతికి కూడా గట్టిగా ఇచ్చేశా. ఏంటి బాసు, మీ కోపంతో అందరి మీద ఫైర్ అయిపోతున్నారా? అసలు శృతితో ఏంటి గొడవ? ఏం చెప్పమంటావురా, కర్మ. తనేమో బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటుంది. అందుకని రాగానే పెద్ద పొజిషన్లో కూర్చోవాలనుకుంటుంది. అలా ఎలా కుదురుతుంది? నేను సుధీర్ విషయంలో ఒక పాలసీ అప్లై చేశాను. వాడు అదే రకంగా ట్రైనీగా పనిచేసి ఒక పొజిషన్ తీసుకున్నాడు. శృతిని కూడా అలాగే చేయమంటున్నాను. ఈగోకి పోతుంది. ఎంతైనా మీ చెల్లెలు కదా, ఆ మాత్రం ఈగో ఉంటుంది. రేయ్, చంపేస్తాను నిన్ను, చెప్తున్నా. నన్నే చంపగలరు మీరు. అయినా మీ చెల్లెలు చిన్న పిల్లండి, తన మీదేంటి మీ కేకలు? కేకలేక ఏం చేయమంటావురా? తనేం చేసిందో తెలుసా? ఏం చేశారు? నేను పొజిషన్ ఇవ్వనన్నానని చెప్పి ఆ మూర్తి కంపెనీలో జాయిన్ అవుతానంటుంది. అంత మాట అన్నారా? మరి అంత మాట అన్నాక నా కోపం రాకుండా ఉంటుందా? నేను అనకుండా ఉంటానా? బాసు, మీరు ఎలాగూ ఉంటారు కదా, శృతి అడిగిన పొజిషన్ ఇచ్చేస్తే పోదు. అనవసరంగా ఎందుకు గొడవ? రే, నువ్వు నోరు మూసుకో. ప్రతి దానిలో సలహాలు ఇవ్వడానికి రెడీ అయిపోతావు నువ్వు. మేము సలహాలు ఇస్తే మాత్రం మీరు వెంటనే పాటించేస్తారా ఏంటి? ఏదో ఆపుకోలేక చెప్పడం తప్ప. చూడండి బాసు, మీకు ఈ మధ్య ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోతుంది. కొంచెం తగ్గించుకోండి. నాకు పెరగడం లేదురా, అందరూ పెంచుతున్నారు. మీకు పెరిగే ఫ్రస్ట్రేషన్కి అందరినీ కారణం చేయకండి. మీరు ఇలా ఫ్రస్ట్రేట్ అవ్వబట్టే మధుమేనకు కూడా మీతో ఏం మాట్లాడట్లేదు, ఏమీ చెప్పట్లేదు. రే, ఆవిడ చెప్పకపోవడం వల్ల నేను ఫ్రస్ట్రేట్ అవుతున్నా. ఆ విషయం నీకు అర్థమవుతుందా? ఇందాక ఆవిడ గారికి కూడా మళ్ళీ ఇచ్చాను గట్టిగా. ఓహో, మీరు అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు మీ చెల్లెల మీద కోపాన్ని మళ్ళీ మధుమేడ మీద చూపించారా? మీరు మారారు సార్. ముందు అద్దం ముందుకెళ్ళి నిలబడి ఈ ఫ్రస్ట్రేషన్లో మీ మొహం ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. రాను రాను రాక్షసుల్లా తయారైపోతున్నారు. అద్దంలో చూసుకుంటే కూరలు కొమ్మలు అన్నీ కనబడతాయి. చెప్పేది నిజమండి, కావాలంటే వెళ్ళి చూసుకోండి. ఉంటాను. ప్రతి వాడికి నేనంటే కామెడీ అయిపోయింది. అస్సలు లెక్క చేయట్లేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇవాళ గట్టం ఎంత రసవత్తరంగా ఉంది. నాకైతే భలే అనిపించింది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని సామెత. నువ్విన్ని తెలివితేటలతో ఉన్నప్పుడు నీ బిడ్డకి ఆ తెలివితేటలు రాకుండా పోతాయా? నువ్వు ఉపాయం ఆలోచించడం, నీ కూతురు అల్లుకుపోవడం మహత్తరంగా ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు ఉన్నట్టుండి ఆ గీతా పార్వతుల్ని మనింటికి ఆహ్వానిస్తే ఎందుకో ఏంటో అనుకున్నాను. వాళ్ళడిగితే టీ పార్టీ అని సింపుల్గా చెప్పేశావు గాని నీ కుట్రలో భాగంగానే వాళ్ళని ఇక్కడికి పిలిపించావని ఇప్పుడు అర్థమవుతుంది. చెయ్యాలనుకున్న పనిని సరిగ్గా చెయ్యాలమ్మా. అనుకున్నది ఆలోచనలతోటే ఆగిపోకూడదు. దాన్ని సరైన విధానంలో అమర్పరిస్తేనే ఫలితం ఉంటుంది. నందు దగ్గర మళ్ళీ కంపెనీలో పొజిషన్ గురించి ప్రస్తావన తీసుకొస్తే వాడు చెప్పిన సమాధానమే చెప్తాడని నాకు తెలుసు. వాడిని బెదిరించడానికి, గట్టిగా హెచ్చరించడానికి మూర్తి కంపెనీలో జాయిన్ అవుతున్నా అని సింపుల్గా మాటలతో చెప్తే సరిపోదు అని ఆ తర్వాత అనిపించింది. అందుకే వాళ్ల సమక్షంలోనే, వాళ్ళకి తెలియకుండానే మన నాటకంలో ఒక భాగాన్ని చేశాను. శృతి కూడా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని నందు సమక్షంలోనే వాళ్ళ కంపెనీలో వర్క్ చేస్తానని చెప్పింది. అప్పుడు చూసావుగా, ఆ నందు మొహంలో, మీ అల్లుడు గారి మొహంలో నెత్తురు చుక్కలేదు. అంతా బానే ఉంది, కానీ ఇదంతా ఫలిస్తుందంటావా అని.
అంతకంటే ముఖ్యంగా ఆ మూర్తి మన ఇంట్లో ఏదో ముసలం పుట్టిందని అనుమానించడు. అతను అనుమానిస్తే మనకొచ్చే ప్రమాదం ఏమీ లేదు, నష్టం అంతకంటే లేదు. అతని కూతురు ఈ ఇంటి కోడలు కాబోతోంది. మన పరువు పోగొట్టే ప్రయత్నాలు తను ఏమాత్రం చేసినా ఆ పిల్ల బ్రతుకు నాశనం అయిపోతుందని ఆ మూర్తికి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళ గురించి మనం అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. అది సరేని, ఇప్పటికి కూడా ఆ నందుగాడు కుదరదంటే కుదరదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అది చాలదన్నట్టు నీ కూతుర్ని నానా చివాట్లు పెట్టి మరీ వెళ్ళాడు. మొదట నీ ఐడియా బ్రహ్మాండంగా ఫలిస్తుంది అనుకున్నాను గాని ఇప్పుడు కాస్త అనుమానం వస్తుంది. వాతావరణం వేడిగా ఉంది గాని అనుకున్న ఫలితం దక్కలేదు. అమ్మా, ఇది ఇంతటితో ఆగుతుందా? ఈ గొడవ చిలికి చిలికి గాలివానవుతుంది. శృతి మరింత పంతంతో అనుకున్నది సాధించేంత వరకు ఆ నందుని సాధిస్తూనే ఉంటుంది. ఏమిటో అన్నా చెల్లెళ్ళ మధ్య నువ్వే చిచ్చు పెడుతున్నావు. చిచి, ఎవరికన్నా? వాడేమైనా నా కడుపున పుట్టాడా నా కూతురికి అన్నవ్వడానికి? శృతికి అన్న అంటూ ఎవరైనా ఉంటే అది సుధీర్ మాత్రమే. ఆ నందుగాడి మీద నేను చూపించేది కపట ప్రేమే గాని కన్నతల్లి ప్రేమ కాదు. నేను నందుగాడి సవతి తల్లిగా కన్న తల్లినే అని నమ్మిస్తూ అద్భుతంగా నటించగలనేమో కానీ జీవించలేనమ్మా. జీవితాంతం నేను వాడి మీద చూపించేది సవతి తల్లి ప్రేమ మాత్రమే. శృతి, ఏం చేస్తున్నావు? ఏంటి చెయ్యెత్తుతున్నావు? చెయ్యెత్తడమా? ఒక మనిషి మీద చెయ్యి చేసుకోవడం మంచి పద్ధతి కాదు అని నన్ను నేను మార్చుకోవాలని చూస్తున్నాను. లేకపోతే నీ చెంప పగిలిపోయేది. మీ అన్నయ్య ఫోటో మీద నీ ద్వేషాన్ని కోపాన్ని చూపిస్తున్నావే, నీకు సిగ్గుగా లేదు? సొంత అన్నయ్య మీద ఇంత ద్వేషం ఎందుకు? అసలు మనిషివా నువ్వు? చిన్నపిల్లవి ఏదో తెలియతనంతోటి నోటికొచ్చిందల్లా బాగుతున్నావు, ఇష్టానికి బాగుతున్నావు. పంతంతో నువ్వు అనుకున్నది సాధించాలని ఇంట్లో అందరినీ బాధ పెడుతున్నావు. నీకు సర్ది చెప్దామని వస్తే ఇలా చేస్తున్నావు నువ్వు. అసలు నువ్వు చెల్లెలన్న పదానికి మచ్చ తెస్తున్నావు. ఏ చెల్లెలైనా అన్న మీద ఇంత ద్వేషాన్ని చూపిస్తుందా? అతను నాకు అన్నయ్య అయితేనే కదా ప్రేమను చూయించటానికి. ఏంటి? అవును, అతను అన్నయ్య అయితేనే కదా ప్రేమను చూయించటానికి. అతనంటే నాకు కోపమే ఉంది. ఏమంటున్నావు? నీకన్నయ్య కాదా? నువ్వు మీ అన్నయ్య ఒక తల్లి కడుపున పుట్టలేదా? అన్నయ్య అని చెప్పుకుంటే సరిపోదు. అన్నయ్య అనేవాడు
చెల్లెల్ని ఎలా చూసుకోవాలో, తన ఆచరణల్ని అవసరాల్ని గుర్తించి ఎలా మెలగాలో తెలుసుకోవాలి. వాడే అన్నయ్య, ఇతను కాదు. నీకేమైనా మతిపోయిందా? ఎందుకు ఇలా పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు? నీకు నా మీద కోపం ఏమైనా ఉంటే అది నా మీద చూపించు. మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకున్నారన్న కారణంతోటో లేకపోతే మరో కారణాన్ని మనసులో పెట్టుకోను ఇలా బిహేవ్ చెయ్యకు. ఈ విషయం అత్తయ్యకి మావయ్యకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తెలియని తెలుస్తుంది కదా వాళ్ళకు కూడా. వాళ్ళందరూ చేస్తున్న అన్యాయం ఏంటో, మీ ఆయన గారు నాకు చేసిన ద్రోహమేంటో. నీకు ఎవరేం అన్యాయం చేశారు? ఎవరేం ద్రోహం చేశారు? అవును, అతగాడికి ఈ ఆస్తిపాస్తుల మీద ఎంత హక్కుందో, వ్యాపారంలో ఎంత హక్కుందో నాకు అంతే హక్కుంది. నేనేమైనా వాట అడిగానా? వ్యాపారం చూసుకుంటానని చెప్పి నాకు పొజిషన్ అడిగాను, అది చేశాడా? శృతి, నీకు ఆస్తి పాస్తులే ముఖ్యం అనుకుంటే నేను ఆయన్ని కన్విన్స్ చేస్తాను, తీసుకో. కానీ మనుషుల్ని ఇలా ద్వేషించడం, నీ మనసుని ఇంత రాక్షసత్వంగా మార్చుకోవడం కరెక్ట్ కాదు. నేనింతే, ఇలాగే ఉంటాను. అవతల మనిషి నాతో ఎలా ఉంటాడో అలాగే ఉంటాను. మీ అన్నయ్య నిన్ను ఇలాగే ద్వేషిస్తున్నాడా? నీ గురించి ఆయన ఎంత బాధపడుతున్నారో తెలుసా నీకు? ఆయన గారికి నా మీద బాధ ఉంటే నన్నింత బాధ పెట్టేవాడు కాదు. అసలు నీ బాధేంటో చెప్పు. ఏ, నా బాధేంటో, నేను దేని గురించి గొడవ చేస్తున్నానో తెలీదా నీకు? నీ ప్రాబ్లం కేవలం నువ్వు అనుకున్నట్టు బిజినెస్ లో ఒక పొజిషన్ ఇవ్వడం మాత్రమే కాదు, వేరే ఏదో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావు. మీ అన్నయ్యని ఎంత అవమానించాలో అంత అవమానిస్తున్నావు. ఇదొక చెల్లెలు చేసే పని కాదు. నీ మనసులో వేరే ఏదో ఉంది, అదేంటో బయటకు కక్కు. నేను మాట్లాడనంత వరకే అందరికీ మంచిది. నన్ను ఇంకా ఎక్కువ మాట్లాడించకు. మర్యాదగా బయటికి వెళ్ళు. నువ్వేదైనా చెప్పదలుచుకుంటే వెళ్ళి మీ ఆయన గారికి చెప్పుకో, నాకు కాదు. శృతి, నాకు నీ మీద ఒక కన్సర్న్ ఉంది. చిన్నపిల్లవి తెలియకుండా చేస్తున్నావు అనే కన్సర్న్ తోటి ఓపిగ్గా ఉంటున్నాను. దయచేసి అర్థం చేసుకో. నీ ప్రవర్తన గాని, నువ్వు మాట్లాడే తీరు గాని, మీ అన్నయ్యని డీల్ చేసే విధానం గాని ఏది కరెక్ట్ కాదు. ఏయ్, వెళ్ళవే. నువ్వు నాకు చెప్పొచ్చావు. శృతి, మాటలు హద్దు మీరుతున్నావు. మాటలే కాదు, ఇంకా ఇక్కడే ఉన్నావంటే నా చేతులు కూడా హద్దు మీరుతాయి. కొడతావా? అడిగి మరీ కొట్టించుకోకు. మర్యాదగా వెళ్ళు. చివరిసారిగా చెప్తున్నా, నీ పద్ధతి మార్చుకో, లేకపోతే నేను నా పద్ధతిలో బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. ఏంటి, నువ్వు నాకు బుద్ధి చెప్తావా? అసలు నువ్వు ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజు నుంచే మొదలయ్యాయి ఈ ఇంట్లో సమస్యలన్నీ. నువ్వు నాకు బుద్ధి చెప్పడం కాదు, ఇప్పుడు నేను నీకు సవాలు చేసి చెప్తున్నాను. ఈ రోజు డేట్ గుర్తుపెట్టుకో. ఈ రోజు నుంచి 3 నెలల్లో నిన్ను మెడపట్టి బయటికి గెంటేయకపోతే నా పేరు శృతినే కాదు. ఏంటి, 3 నెలల్లో నన్ను బయటికి గెంటుతావా? 3 నెలల్లో నన్ను బయటికి గెంటేయడానికి నేనే మీ ఇంటి బానిసని కాదు, మీ అన్నయ్య భార్యని, ఈ ఇంటి కోడల్ని. నువ్వు ఇదే డేట్ ని గుర్తుపెట్టుకో. ఇదే 3 నెలల్లో నువ్వు చేసింది తప్పు అని చెంపలేసుకొని మీ అన్నయ్య కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పించేలా చెయ్యకపోతే నా పేరు మధువే కాదు. చూద్దాం. చూడు. నీ మనసులో వేరే ఏదో ఉంది, అదేంటో బయటకు కక్కు. నేను మాట్లాడనంత వరకే అందరికీ మంచిది. మనసులో ఏదో ఒక విషయాన్ని దాచుకొనే ఆ మాట నింది. అసలు తన మనసులో ఏముంది? దేని గురించి ఆ మాట నింది? నందు మీద ఇంత ద్వేషం ఏంటి? సాధారణంగా అన్నా చెల్లెల మధ్య చిన్న చిన్న స్పర్ధలుంటాయి, కానీ ఇంత ద్వేషాన్ని నేను ఎక్కడా చూడలేదు. తనలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని ఆ ఫోటో మీద చూపించిందంటే తన ఆయన్ని ఎంత తీవ్రంగా ద్వేషిస్తుందో అర్థమవుతుంది. కానీ ఈ ద్వేషం ఎందుకు పుట్టింది? అసలేం జరుగుతోంది? సారీ.
నేనే కాస్త తొందరపడ్డాను. శృతి మీద కోపాన్ని అనవసరంగా నీ మీద చూపించాను. నేను చేసింది తప్పు. ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు నా మీద కోపడ్డం గురించి నాకు బాధ లేదు, కానీ మీరు శృతి మీద అంత కోపాన్ని చూపించడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. మీకు కొన్ని విషయాలు చెప్పాలంటే భయం వేస్తుంది. మీరు ఎలా రియాక్ట్ అవుతారోనని మాట్లాడే ముందు ఆలోచించి భయపడుతూ మాట్లాడాల్సి వస్తుంది. సారీ. నీ మనసులో ఏదున్నా చెప్పు. శృతి చాలా డిస్టర్బ్డ్గా ఉంది. తను అనుకున్నది నెరవేరలేదనే ఫ్రస్ట్రేషన్లో ఉంది. తనేం కోరుకుంది? జస్ట్ ఆ బిజినెస్లో ఒక పొజిషన్ కోరుకుంది. మీతో పాటు పుట్టిన మీ చెల్లికి అన్నయ్యగా ఆ మాత్రం చేయలేరా? అది చేయను అని నేను అన్ను. నేనింత చేస్తుంది, బిజినెస్ చూస్తుంది, ఈ ఆస్తిపాస్తుల్ని కూడబెట్టింది కేవలం మా నాన్న లెగసీని కంటిన్యూ చేయడం కోసం మాత్రమే కాదు. నా తమ్ముడి కోసం, నా చెల్లెలి కోసం, మా అమ్మ కోసం. నేనెప్పుడూ నా గురించి ఆలోచించుకోలేదు. కానీ అది కూడా అర్థం చేసుకోకుండా తను నాతో మొండిగా వాదించడం, మూర్ఖంగా ప్రవర్తించడమే నన్ను చాలా కలవరపాటికి గురిచేస్తుంది. తన ప్రవర్తన, ఈ తీరు వ్యాపారానికి అసలేమాత్రం కరెక్ట్ కాదు. వ్యాపారం చేయాలంటే కాస్త ఓపిక ఉండాలి, ఆలోచించే విచక్షణ ఉండాలి. నేను దేనికోసం చెప్తున్నానో అని అర్థం చేసుకోగలగాలి. ఆ విచక్షణ లేని మనిషి రేపొక పొజిషన్లో కూర్చున్న తర్వాత ఆ బిజినెస్ని ఎలా డీల్ చేస్తుంది, ఆచితూచి ఎలా అడిగేస్తుంది? ఇవన్నీ అర్థం కావడం కోసమే సుధీర్ని ఎలాగైతే ట్రైనీగా వర్క్ చేయమని అన్నానో అలాగే తనని కూడా చేయమన్నాను. తన భవిష్యత్తు పట్ల తనకంటే నాకెక్కువ బాధ్యత ఉంది, భయం కూడా ఉంది, బాధ కూడా ఉంది. అది తను అర్థం చేసుకోవడం లేదు. ఆ డిస్టర్బెన్స్తోనే నేను తన మీద కోప్పడ్డాను. ఎలాగో మీరు ఉంటారు కదా, తనకు ఆ పొజిషన్ ఏదో ఇచ్చేస్తే తర్వాత గైడ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు తన మొండితనానికి తలొగ్గి ఆ పొజిషన్ ఇచ్చానంటే తర్వాత పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా ఉండవు. తనింకా మొండిగా వ్యవహరిస్తుంది. దానివల్ల వ్యాపారంలో నష్టమే కాదు, పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా చాలా సమస్యలు తలెత్తుతాయి. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఇబ్బంది రేపు వ్యాపారంలో అంతకంటే రెట్టింపవుతుంది. అది ఎవరికీ మంచిది కాదు. అది తను అర్థం చేసుకోవాలనే కోరుకుంటున్నాను. ముందు తనకి వ్యాపారం నేర్పించడం కంటే వాల్యూస్ నేర్పించాలి. సుధీర్ విషయంలో మొదట నాకు సందేహాలున్నా, బాధ ఉన్నా ఇప్పుడవి లేవు. వాడు ట్రాక్లో పడ్డాడు. శృతి గురించే నా బాధంతా. రమణి, నా లంచ్ బాక్స్ త్వరగా రెడీ చేయి. చేస్తున్నా. మీరు మీ హడావిడి. కాస్త త్వరగా వెళ్ళాలోయ్, తర్వాత ట్రాఫిక్. ట్రాఫిక్ సంగతి తర్వాత. మీరదే షర్టు తరతరాలుగా వేసుకుని తిరుగుతారా? ఓ 4 కొత్త చొక్కాలు కొనమంటే కొనరు. ఈ చొక్కాకేంటోయ్, బ్రహ్మాండంగా ఉంది. కొత్త చొక్కాలు ఎందుకు? బీరువా నిండుగా 30-40 చొక్కాలున్నాయి. అవన్నీ ఎవరు వాడుకుంటారు? అది కాదురా రామా, ఆఫీస్కి వెళ్తావు కదా, అస్తమానం వేసిన చొక్కాలే వేసుకుని వెళ్తే ఏం బాగుంటుంది? ఓ 4 కొత్త చొక్కాలు కొను. నువ్వు ఊరుకో అమ్మా. కొత్త చొక్కాలు కొన్నా మళ్ళీ ఇలాంటివే కదా ఉంటాయి. అన్నీ ఒకేలాగా ఉంటాయి. చాలే. మీరు ఒకలాంటివే కొంటే అన్నీ ఒకేలానే ఉంటాయి. అన్నీ ఒకే రంగు చొక్కాలు 2-3 ఉంటాయి. ఏదో పండక్కో పబ్బానికో బలవంతం మీద కొన్నప్పుడు కూడా మళ్ళీ అలాంటి రంగులే కొంటారు. అబ్బాబాబా, పొద్దున్నే నా బుర్ర తినడం ఆపేసి నా లంచ్ బాక్స్ సంగతి చూడండి. అలాగే చాక్లెట్ ప్యాకెట్ తెచ్చాను, అది కూడా బ్యాగ్లో పెట్టు, ఆఫీసులో పంచాలి. ఏంటి నాన్న, స్కూల్ పిల్లలు బర్త్డేకి చాక్లెట్ ఇచ్చినట్టు ఆఫీస్లో చాక్లెట్స్ ఇస్తారా? స్వీట్లైనా పట్టుకెళ్ళండి నాన్న. ఊరుకో అమ్మాయి, చాక్లెట్ చాలు. మీ నాన్న ఖర్చు పెట్టేస్తారా ఏంటి? స్వీట్లయితే ఎక్కువ ఖర్చు అవుతుంది కదా. ఇదిగో, పొద్దు పొద్దునే నా మీద పడ్డారేంటి అందరూ? త్వరగా కానివ్వండి, దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరాలి. దివ్య, హాస్టల్ వెళ్ళడానికి నీ బ్యాగ్ అంతా సర్దేసుకున్నావా? నాన్న ప్లీజ్ నాన్న, నేను హాస్టల్కి వెళ్ళను. ఏంటి, హాస్టల్కి వెళ్ళవా? అవును నాన్న, ప్లీజ్ నాన్న, నేను రోజు ఇక్కడ నుండి కాలేజ్కి వెళ్తాను నాన్న, ప్లీజ్. ఇదిగో, నువ్వు ఇక్కడి నుంచి కాలేజీకి వెళ్ళడం కుదరదు.
హాస్టల్కి వెళ్ళి చదువుకోవాలి. అప్పుడే కొంచెం బాగా చదువుతావు. నేను బాగా చదువుతానన్నా, ప్లీజ్. నాకు హాస్టల్ వద్దు, నేను ఉండలేను. అరే అది ఉండలేను అంటుంది కదరా. అసలు పిల్లలు లేకుండా ఇల్లు బోసిపోయింది. కనీసం దీన్నైనా ఉండని. అవునండి, అది హాస్టల్లో లేకపోతే మీకు కూడా ఖర్చులు కలిసి వస్తాయి. దాని చదువుల గురించి ఖర్చు పెట్టకుండా ఉంటావేంటి? దాన్ని చదువుకొని ప్లీజ్ నాన్నా, ప్లీజ్. సరే అలాగే ఇంటి నుండి వెళ్ళి చదువుకో. థ్యాంక్ యూ నాన్నా. సరే దేవుడి దండం పెట్టుకుని బయలుదేరాలి. పదండి. రమణి, ఇదిగో అల్లుడి గారు ఇచ్చిన పెన్ను కూడా పూజలో పెట్టు. అల్లుడు గారు పెన్నిచ్చారని ఈ ఆనందానికి అవధులే లేవు. భగవంతుడా, నీ కృప ఆశీర్వాదం లేకపోతే ఈ రోజు మళ్ళీ ఈ కుటుంబం సంతోషంగా ఉండేది కాదు. వీడి ఆరోగ్యం కుదుట పడ్డానికి, మళ్ళీ ఉద్యోగంలో చేరడానికి నీ ఆశీర్వాదమే కారణమయ్యా. ఇలాగే మమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూస్తూ ఉండు తండ్రి. అంత నీ దయ. బిజినెస్ లో నేను ఇన్వాల్వ్ అవుతాననే ప్రపోజల్ ని ప్రాబ్లమేటిక్ గా చేస్తుంది మీ కొడుకు. మీరిద్దరు తండ్రి కొడుకులే కదా. ఇప్పుడు డిసైడ్ చేసుకుంటున్నాను, నేను వెళ్ళి మూర్తి గారి కంపెనీలో జాయిన్ అవుతాను. అంత పొగరేంటి నీకు? నేను కావాలనుకున్నది కాదన్న మీ కొడుకుని ఏమన్నారు కానీ నన్ను అంటున్నారు మీరు. మీ కొడుకు మీకు ఎక్కువైతే నేనెందుకు? ఎవడు కనమన్నాడు నన్ను?